ఈ మూవీ చూసిన ఈ మూవీ చాలా బాగుంటది అండ్ చాలా ఎమోషనల్ గా ఉంటది. మా గుండెల మీద బండేసావు కదరా పాపిస్తోడా. ఇలాగే నాశనం అయిపోతానంటే నువ్వు మాత్రమే నాశనం అవ్వు. మమ్మల్ని అందరినీ కలుపుకుని వెళ్ళ ఉండు, ఇలాగే ఉండు, ఎలాగోలా నాశనం అయిపో. నీకు అన్నం ఎలా సహిస్తుందిరా? ఒక వ్యక్తి జాబ్ మీద వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయినప్పుడు, మరి ఒకవేళ ఆ వ్యక్తి జాబ్ పోతే మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంది, జాబ్ పోయింది అని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎట్లా కవర్ చేస్తాడు అండ్ డైలీ ఇంట్లో ఖర్చులన్నీ ఎట్లా మేనేజ్ చేస్తాడు అనేదే ఈ సినిమా. నిజం చెప్పాలి అని అంటే బయట సొసైటీలో బాయ్స్ పడే కష్టాల గురించి ఈ సినిమా చాలా క్లియర్ గా చెప్తుంది. ఏ నవీన్ అడుగుతున్నారు? జాబ్ చేసి వచ్చే నవీనా? జాబ్ చేసి డబ్బులు తీసుకొచ్చే నవీనా? ఏ నవీన్ కావాలి మీకు? ఇదిగో ఇదే నవీను. ఇదున్నంత వరకు నాన్నలా, అమ్మలా, పెళ్ళలాగా ఉంటారు. ఫస్ట్ మనం ఈ మూవీలో ఉన్న హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి జాబ్ అవసరం, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆ జాబ్ ని వదులుకొని ఎన్నో కష్టాలు పడతాడు అండ్ ఇలాంటి కష్టాలు కూడా ఎవరికి రావద్దు అని అనుకుంటా. ఈ వ్యక్తి జర్నీ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటది. నాకు తెలిసి బాయ్స్ అయితే మిమ్మల్ని మీరు ఈ క్యారెక్టర్ లో చూసుకుంటారు అండ్ ఈ మూవీ చూస్తే బాయ్స్ అందరూ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. నవీను, నేను అన్నది తప్పే. డబ్బు మాత్రమే ముఖ్యం కాదని నేను రియలైజ్ అయ్యాను. నువ్వు రివర్స్ అయిపోతావు. నువ్వు చెప్పిందా బావ కరెక్ట్. డబ్బే సిస్టమ్. దాని వెనక కుక్క తోకొప్పుకుంటూ పోయినట్టు పోవడం నేర్చుకోవాలి. అది నేను నేర్చుకున్నాను. ఎలాగోలా చేస్తాను. ఈ మూవీ చాలా బాగుంటది అండ్ ఈ మూవీ పేరు కుటుంబస్థాన్. అండ్ ఈ మూవీని మీరెవరైనా ఇంకా చూడకపోతే ఈ మూవీ లింక్ నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటది అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ నా బయోలో ఉంటది. సో మీరు ఒక్కసారి చూడండి.